హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈ శిరీష భూమిరెడ్డి. ఈరోజు వీడియో వచ్చేసి అమెజాన్ నుంచి ఒక మంచి పార్సల్ అయితే తెప్పించుకున్నానండి. నాకు బాగా యూజ్ అవుతుందనే ఉద్దేశంతో ఇది తీసుకున్నాను. ఇది ఏమిటనేది మీరు కూడా చూసేసేయండి. కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకైతే ఇది మంచి బెస్ట్ ఆప్షన్ అనుకోవచ్చు. ఎందుకంటే నాకు కూడా యూట్యూబ్ గురించి తెలియక నేను కూడా చాలా రకాలుగా అయితే ఇబ్బంది పడినాను. మంచి ట్రైపాడ్ తీసుకోవాలి అనేసి ఎవరిని అడిగినా కూడా మనకు తెలియదు, మనకు ఆ ఫీల్డ్ గురించి తెలియదు అంటున్నారు. సో అందుకనేసి నేనైతే చాలా వీడియోస్ చూసి అమెజాన్‌లో కూడా సెర్చ్ చేసి చాలా డేస్ నుంచి తీసుకుందాము. ఏది తీసుకుంటే మంచిదా? ఏమి? ఎలా? అనేసి. అయినా ఈ కాలంలో ఏదన్నా మనం అడిగినా కూడా చెప్పే రకాలు కాదు కదండీ! అస్సలుకు చెప్పరు. అది మంచివైనా, చెడైనా ఏది చెప్పరు. మనంతట మనమే ఒక పని చేయాలి అనుకునేప్పుడు దాని గురించి అన్నీ ఎంక్వైరీ చేసి అయినా కూడా మనమే దానిలోకి వెళ్తా ఉంటే మనకే అనుభవంతో అన్నీ తెలుసుకుంటాము. ఆహ్, సో, అందుకనేసి నేను కూడా ఒక మంచి ట్రైపాడ్ తీసుకుందామనేసి చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నాను. ఫైనల్‌గా వచ్చేసి అమెజాన్‌లో రివ్యూస్ చూశాను. దీనికైతే మంచి రివ్యూస్ ఉన్నాయి. సరే చూద్దాము, ఆర్డర్ పెట్టుకుందాము. దీని గురించి ఆర్డర్ పెట్టుకున్న తర్వాత ఇంటికొచ్చిన తర్వాత ఎలా ఉంది, నేను యూజ్ చేస్తే ఎలా ఉంటుంది అనే ఉద్దేశంతో యూజ్ చేశాను. ఇప్పటికైతే వాడుతున్నాను. అందుకనేసి మీరు కూడా నాలాగా ఎవరిని అడిగి ఇబ్బంది పడకోకుండా ఒక మంచిగా యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకైతే యూజ్ అవుతుందనేసి ఈ వీడియో అయితే మీకు నేను షేర్ చేస్తున్నాను. దీని ప్యాకింగ్ అయితే చాలా బాగుంది చూడండి. ఎందుకంటే ఇది మంచి క్వాలిటీతో అల్యూమినియం లెగ్స్ వచ్చాయండి. చాలా బాగుంది. దీని ప్యాకింగ్ కూడా చూడండి. ఒక పెద్ద డబ్బాలో వచ్చింది. తర్వాత ఒక చిన్న డబ్బా వచ్చింది. ఆ డబ్బాలో మళ్ళీ ఒక బ్లాక్ కవర్ అయితే వచ్చింది కదండీ! అది ఈజీగా మనం ఎక్కడికైనా క్యారీ చేసుకొని వెళ్ళొచ్చును. దాంతో ఎటువంటి డ్యామేజ్ కాకుండా ఉంటుంది. నాకు ఇది తీసుకునేందుకు నాకు క్యాష్ బ్యాక్ కూడా వచ్చిందండి. సో, ఈ లెగ్స్ వచ్చేసి అల్యూమినియంతో అయితే ఉండాయండి. మంచి గట్టిగా స్టాండర్డ్‌గా బాగుండాయి. సో, ఇది ఎలా అనేది నేను గూడా సెల్లులో చూసే మనకు ఐడియా కోసం అమెజాన్ వాళ్ళే కొన్ని పిక్చర్స్ గూడా అందులో ఇచ్చారు. ఇంకా మనకు ఐడియా రాలేదు అనేటట్టుగా ఉంటే వేరే యూట్యూబర్స్ ఉన్నారు కదండీ! వాళ్ళని చూస్తే మనకు అర్థమైపోతుంది. అయినా ఇది చూస్తానే మనకు అర్థమవుతుంది. నాకు గూడా ఎటువంటి ఐడియా లేకుండానే దీన్ని ఓపెన్ చేసేసాను. ఫస్ట్ ఆ స్టిక్ లాగా ఉంది కదండీ! దాన్ని కొంచెం లూజ్ చేసేసి ఇలా అలా తిప్పితే మనకు ఏ యాంగిల్‌లో కావాలంటే యాంగిల్‌లోకి మూవ్ అవుతుంది. తర్వాతొచ్చేసి పైన గూడా ఇక్కడ ఒక స్క్రూ నట్ ఉంది గదండీ! దాన్ని ఇట్లా లూజ్ చేసేస్తే పైకి ఇంకా కొంచెం హైట్ పెరుగుతుంది. ఇది బ్లాక్‌ది మనము సెల్ పెట్టుకునే హోల్డర్ అండి. సెల్లు ఇలా టైట్‌గా ఇలా తిప్పుతున్నాను కదండీ! ఆ నట్టునొచ్చేసి లూజ్ చేస్తే ఇలా మనకు పైకి గూడా వస్తుంది. అప్పుడు మనము దానిలో కెమెరా అయినా పెట్టుకోవచ్చును. సెల్ అయినా పెట్టుకోవచ్చునండి. అలా మనము కిందికి పెట్టేసి మళ్ళీ ఆ నట్టుని తిప్పినామనుకో టైట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ 2 విధాలుగా అయితే ఇట్లా అడ్డమైనా పెట్టుకోవచ్చును, నిలువైనా పెట్టుకోవచ్చును. 2 రకాలుగా అయితే మనకు హోల్స్ అయితే ఇచ్చారు. ఏమీ లేదండి. దీన్ని చూస్తానే మీకు ఐడియా వస్తుంది. ఎవరిని అడగాల్సిన అవసరం గూడా లేదు. చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది మంచి క్వాలిటీతో మంచి బెస్ట్ ప్రైస్‌కైతే నాకైతే బాగా నచ్చిందండి. చాలా బాగుంది. అయినా వాడంగా మనకు అలవాటు గూడా అయిపోతుంది. మనకు ఇంకా హైట్ రావాలి అనేటటువంటి ఇక్కడ కింద బ్లాక్‌తో ఇలా ఇవి ఇచ్చారండి. ఇవి కిందికుంటాయి. ఆ బటన్ మనం ఇట్లా పైకి లాగినామనుకోండి, ఇట్లా అడ్జస్ట్‌మెంట్ అవుతాయి. అవి గూడా స్టాండర్డ్‌గానే ఉండాయండి. ఆ బ్లాక్ క్లిప్స్ అయితే ఇలా మనకు కావాలి అనుకున్నప్పుడు దాని నిండా ఒత్తితే ఇట్లా బయటకొచ్చేస్తాయి. నిటారుగా మంచిగా స్టాండర్డ్‌గా కూర్చోడానికి ఆ క్లిప్స్‌ని మళ్ళీ అట్లా కిందికనిస్తే బాగుంటాయండి. అయినా ఇది మీకు చూస్తానే అర్థమవుతుంది. నేను గూడా చాలా రకాలుగా ఆలోచన చేసి తీసుకోవాలా వద్దా అనేసి ఫైనల్‌గా నా అంతట నేను వీడియోలు తీసుకోవాలి. నాకంటూ ఒక హెల్పర్ లేరు. అందుకనేసి ఒక మంచి ట్రైపాడ్ కోసం వెయిట్ చేస్తూ ఇదైతే తీసుకుని ఇది మంచిగానే పనిచేస్తుందండి. నాలాగా కన్‌ఫ్యూజన్ ఏమీ లేకుండా మంచి ప్రైజ్‌లోనే తీసుకోవాలనుకుంటే ఇది హైలీ రికమెండ్ చేస్తాను. చాలా బాగా అనిపించింది. ఎందుకంటే నేను పడిన ఇబ్బంది మీరు పడకూడదు కదా! అనేసి నేనైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకైతే ఇది బాగుందండి. ఇది 100% అయితే నేను మీకు సజెషన్ ఇవ్వగలను. తర్వాతొచ్చేసి నేను రింగ్ లైట్ ఉండేది. మళ్ళీ ఇది తీసుకునేటప్పుడు కూడా మనకు ఇది మంచిదా? లేదంటే రింగ్ లైట్ ఉండేది తీసుకుండేది మంచిదా? అనేసి చాలా రకాలుగా ఆలోచన చేశాను. కొన్ని వీడియోస్‌లలో వాడింటారు కదండీ! మనకన్నా ఎక్స్‌పీరియన్స్ ఉండేవాళ్ళు. వచ్చేసి రింగ్ లైట్ ఉండేది అంత యూజ్ కాదు. మేము తెచ్చుకున్నా కూడా వేస్టు. అస్సలకు తక్కువ వాడడం లేదు. ఇదే మనకు మంచిగా అనిపించింది అనేసి నేను వాళ్ళ మాటలైతే విన్నాను. అందుకనేసి రింగ్ లైట్ వద్దనుకోని ఇదే మంచిగా
మనకు వర్కౌట్ అవుతుంది. ఇదే మనకు చాలా సార్లు యూజ్ అవుతుందనేసి ఈ ట్రైపాడ్ అయితే తీసుకున్నాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. నేను ఇచ్చిన సమాచారం మీకు ఎలా అనిపించింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. మరోసారి మరో వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ గాయ్స్.